ఏమనుకుంటున్నావు నువ్వు? ఎలా కనిపిస్తున్నా నీకు? రోజు నీ వెనకాల తిరుగుతుంటా జోకర్ గట్లా కనిపిస్తున్నా? ఫోన్ నెంబర్ నేను అడిగింది. ముందు నువ్వు కాల్ చేస్తా, నేను కాల్ చేస్తాను. చెప్పు. వెనకాల తిరుగుతున్నా కదా, చీప్గా కనిపిస్తున్నా? చెప్పు. మాట్లాడుతుంది నీతోటే కదా. నా మీద చెయ్యేసావు. ఓకే, చెయ్యి తీరా. చాలు. చెయ్యి తీసేది. ఏంట్రా? సారీ. నీకు అవసరం లేదంతా? సారీ. జాను మనసులో ఎవరు లేరు ఏంటి? నేను కూడా. చూడరా, ఈవిడేమో చాలా మందితో తిరుగుతుంది. ఈయనకేమో చాలా లవ్ స్టోరీస్, ఈయన దీనికి సపోర్ట్. బాగుందయ్యా, చాలా బాగుంది. తన్ని ఎలా ప్రేమించేవాడు కావాలో తనకి తెలియదు. ఒక్క నిమిషం ఆగు. ఏంటి నీ కన్ఫ్యూజన్? నాకు ఒక్క విషయం అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో తప్పేముంది? జీవితాంతం నన్ను ప్రేమించమనింది. ప్రేమించొచ్చు కదా. నా వల్ల కాదు. ఎందుకని? అరే, నా వల్ల కాదు. అదే ఎందుకని? జీవితాంతం ప్రేమించడం మీద నాకు నమ్మకం లేదు. నమ్మకం లేదా? ఎందుకు నమ్మకం లేదో చెప్పు. ఎలా చెప్పను? సరే, ఇక్కడ నేను చెప్తాను. హైదరాబాద్లో స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఫినిష్ చేసుకుని తిరిగి ఆస్ట్రేలియాకి వెళ్తున్న రోజు అప్పుడే అమ్మాయిని చూశాను. ఆ అమ్మాయి పేరు రూపా. చూడగానే తన వైపు లాగింది ఏంటి? ఆ నవ్వ, ఆ అందమా, ఆ అమాయకత్వమా? మొత్తానికి నాకు తెలియకుండానే నా అడుగులు తన వైపే నడిచాయి. ఒరే రామ్, ఆగు. ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడానికి ఇంకా గంటే టైం ఉంది. హాయ్, ఆటో ఆపు అని చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి ఇంటికి వెళ్తామని ఫాలో చేస్తే ఇక్కడికి వచ్చావు? ఇంటికి వెళ్ళడానికి. ఇంటికా? ఏంటి మళ్ళీ స్మైలా? మరి మా కాలేజ్లో కనిపించావు? నా ఫ్రెండ్ని కలవడానికి వచ్చాను. ఫ్రెండ్ పేరేంటి? ఫ్రెండ్ పేరా? నీ ఫ్రెండ్ పేరు ఎవరు కావాలి? నీ పేరేంటి? లవ్ చేస్తున్నావా? సిమ్టమ్స్ చూస్తే అలాగే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. నా ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా అరగంట టైం ఉంది. ఈలోగా ఎంత కావాలంటే అంత లవ్ చేసుకో. వాట్? రామ్, అరే బావా, ప్రాజెక్ట్ రా, గంట టైం ఉంది. రే, నాకు అరగంట టైం ఉందా? హలో, ఇట్స్ నాట్ ఎ జోక్. అరగంట టైం ఉండడం ఏంటి? హలో, ఆగు. ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ నవ్వా? అరే రామ్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? ముంబై. వాట్? ముంబై? ముంబై నాకు తెలుసు. మధ్యలో 30 స్టేషన్స్ లో ఆగుతుంది. అదేంటి టైం ఇస్తావు కానీ ఏమి చెప్పవు? ప్లీజ్ పేరైనా చెప్తావా? మళ్ళీ నవ్వు. పోనీ సెల్ నంబర్ ఏదో ఒకటి చెప్పచ్చు కదా. అరగంట నాకు. మై గాడ్, నీ ఫ్రెండ్ పేరైనా చెప్పచ్చుగా. ఇందాక వద్దన్నా? నా బుద్ధి తక్కువే అన్నాను. ప్రతిదానికి నవ్వుతావు. టైం అవుతుందిరా, ప్లీజ్. నాకు టైం అవుతుంది ఇక్కడ. ప్లీజ్ రామ్, ప్లీజ్ రామ్. హలో, మాకు అవట్లేదా? ట్రైన్ వెళ్ళిపోతుంది, ప్లీజ్. హలో, నేను డిసైడ్ అయిపోయాను, నువ్వేనని. ముంబై ప్రేమించిన అమ్మాయి ఉందనో ఏంటో తెగ నచ్చేసింది. టాక్సీ! మై ఏంజల్స్ పారడైస్. నా లవ్ కోసం వచ్చానయ్యా. ప్లీజ్, ఇద్దరు సేల్స్ మెన్ లవర్స్ నాట్ అలౌడ్. రూపా, వదలండి రా ప్లీజ్. Hey, what are you doing? Oh my God, go, go! Hey! You mad? Go away! I said go away, man! హాయ్. ఇక్కడ కూడా వచ్చేసావండి. నాకు అరగంట సరిపోవట్లేదు, మరి లైఫ్ లాంగ్ కావాలి. హే, మీ సిస్టరే కదా? ఎవరు నువ్వు? మమ్మీ. మమ్మీ, ప్లీజ్.
ఏమండి ఏమండి ఇక్కడ బాల్కనీలో ఏమండి ఎవరండి వీడు? అరే మేరే ససూర్జీ ఎవరు నువ్వు? మీ కాబోయే అల్లుండండి. అల్లుడా? కొంప ముంచావు కదరా. అయ్యో ఎవడైనా చెప్తాడరా అంత డైరెక్ట్ గా? నిజమే చెప్పాను కదరా. నీ నిజాన్ని తీసి పేపర్ మీద రాసి చూ. హే దట్స్ ఇట్. లవ్ అంటేనే 4 అబద్ధాలు 3 SMS లు 2 కుళ్ళు జోకులు ఒక ఫ్లవర్ రా. అలా నేను ప్రేమించలేనురా. మరి నిజం చెప్పి ప్రేమిస్తాను. హే అయ్యో అందరూ బాగున్నారు, నాకు మాత్రం ఇలాంటి వాడు తగలాలా? హే జాను. ఏ జాను, ఏంటి నిన్నటి నుంచి ఎన్ని మెసేజెస్ పంపించాను, ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదు. నేను చిన్న టెన్షన్ లో ఉన్నాను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. ఓకే, టెన్షన్ రిలీవర్ కొత్త లైన్ జోక్ ఒకటి వచ్చింది, చెప్పనా? తర్వాత ఉంటాను. ఏ జాను, హే హావ్ యు సీన్ జాను ఎనీవే? హూ ఆర్ యు? ఐ యామ్ హర్ బాయ్‌ఫ్రెండ్. వాట్? అయ్యో అందరికీ చెప్పేస్తున్నాడే. హావ్ యు సీన్ హర్? ఎవరతను? అసలు నువ్వెవరు? హే చుట్టి గ్యాంగ్. హే రామ్ ఏంటి How are నువ్వు you? ఇక్కడ? యా Hello. మేము గుర్తున్నామా? ఐ నో నేను గీతూ తన్స్. హాయ్ సిల్. యా హాయ్. ఎవరిని వెతుకుతున్నావు? అవును జాను ఇటే వచ్చింది కదా. ఓ ఎక్కడ జానునా? చూసావా? చూసానే. ఇక్కడెక్కడ ఉండాలి? ఇప్పుడే ఇటు వచ్చింది కదా. ఇంతలో ఏమైపోయింది? దేవుడు ప్లీజ్ సేవ్ మీ గాడ్. జాను. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఐ వాస్ జస్ట్ లుకింగ్ అట్. ఎన్సెప్ నీ కోసమే వెతుకుతున్నాను. నా కోసం వెతుకుతున్నావా? గర్ల్స్. అసలు ఏంటి ఏకంగా దీన్ని తీసుకెళ్లి సింహాన్ని చూపించావంట? వైల్డ్ లవా? చాలా. హే ఆగవే రామ్, నువ్వు చెప్పు. ముందు నువ్వు ప్రపోజ్ చేసావా లేకపోతే తనే నీకు ప్రపోజ్ చేసిందా? చెప్పకురా ప్లీజ్ చెప్పకు. ఫస్ట్ తనే ప్రపోజ్ చేసింది. చెప్పేస్తాడు. నేను చెప్పానా తనే చెప్పుంటుంది, నాకు తెలుసు. మరి నువ్వేం చెప్పావు? ఇంకేం చెప్పుంటాడు? రెస్ట్ ఆఫ్ మై లైఫ్ నీతోనే బతకాలి అని ఉంటాడు. నో 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 యాక్చువల్లీ నేను ఏం చెప్పలేదు. రా యా బయటికి వెళ్దామా? ఓ షూర్. ఎంజాయ్. రేయ్, వాళ్ళిద్దరి మధ్యలో మనం వద్దు. అడ్వైజా? ఐ మిస్ హర్. మీ టూ. ఎలా ఉంది? బాగుంది. నీకు గ్రాఫిటీ అంటే ఇష్టమా? ఇష్టమా? ప్రాణం. ఏంటి ఆలోచిస్తున్నావు? నా ఫ్యూచర్ రా. ఎన్ని రోజులు ఈ బొమ్మ గీసావు? ఎన్ని లీటర్స్ పెయింట్ అయింది? ఎంత హైట్ లో గీశారు? ఒక్కరే గీసారా? 100 మంది గీసారా? దీన్ని చూస్తే నీకు అదా అనిపించేది. నాకేమనిపిస్తుందో తెలుసా? చాలా రోజుల తర్వాత ఒక మనిషి మొహాన్ని గీశాను. ఐఎమ్ సో హ్యాపీ. మనుషుల మొహాలు నీకు నచ్చవా? అందులో ఒక నిజం ఉండదు కదా. మరి నా మొహం మాత్రమే ఎందుకు నచ్చింది? నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆ కళ్ళల్లో ఉన్న హ్యాపీనెస్, ఆ అమాయకత్వం, ఆ ఫ్రెష్నెస్, అందులో నిజం ఉంది. టెన్షన్ కూడా ఉంది. నీకు ప్రేమించడం ఇష్టం, నాకు ప్రేమించడం చాలా చాలా ఇష్టం. చచ్చావే జాను. అందుకనే నువ్వు నాకు నచ్చావు. కానీ కొంతకాలమే ప్రేమిస్తానన్నావు. అవును, ఆ తర్వాత విడిపోవాలనిపిస్తుంది. అనిపిస్తే విడిపోదాం. విడిపోయేంత వరకు హ్యాపీగా ప్రేమించుకుందాం. దానికి నేనారా దొరికాను. ఖచ్చితంగా విడిపోతామా? నమ్మవా? పద. అయ్యో నెక్స్ట్ ఏం చూపిస్తాడు? హాయ్ మధు. కమ్. What the hell are you doing over here? Janu, my girlfriend. Huh? Jan, she's Madhu, my ex. ఎన్ని గట్స్ రా నీకు? నీ గర్ల్ ఫ్రెండ్ నా దగ్గరకే తీసుకొస్తావా?
కొంతకాలమే ప్రేమిస్తానంటే నమ్మట్లేదు. నువ్వైనా చెప్తావని తీసుకొచ్చాను. ఎవరైనా అలా తీసుకొస్తారా? నేను తీసుకొచ్చానుగా. ఏం లవ్ రానిది? తీసుకొచ్చి ఈ మ్యూజియంలో పెట్టాలి దాన్ని. వీడిని లవ్ చేస్తున్నావా? చేసే తీరుతావులే. చేయకుండా వాడొదళ్ళు, నువ్వు వదిలించుకోలేవు. అలాంటిది వాడిలా ఎంత బాగుంటుందంటే ఈ భూమి మీద ఇంకొకటి ప్రేమ నచ్చనంత. వాడు విడిపోయినా అంతే, ఇంకొకరితో పోలికుండదు. కారణం చెప్పి దారుణంగా విడిపోతాడు. జాను, నిన్ను చూస్తుంటే జలసీగా ఉంది, వాడి ప్రేమ నీకు దొరికినందుకు. అలాగే నువ్వంటే జాలిగా కూడా ఉంది, ఎప్పటికైనా నాలాగే మిగిలిపోతావని. హే మధు, యూ గెట్ లాస్ట్. ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే చంపేస్తాను. కమ్ లెట్స్ గో. హే, ఏంటి ఆలోచిస్తున్నావు? కూల్. ఎందుకు అమ్మాయితో విడిపోయా? ఎందుకంటే చాలా రోజులు ప్రేమించాను కాబట్టి.